హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఊరైతే వస్తాను కదా. మా అమ్మ ఇంటికాడ అయితే ఇంటి వెనకాల కొన్ని కూరగాయల చెట్లు, ఆకుకూర చెట్లు ఉన్నాయి. నేను రాగానే మొక్కలు అయితే చూడడానికి వస్తాను. మా అక్క ఇంటి దగ్గరైనా సరే, మా అమ్మ ఇంటి దగ్గరైనా అయితే ఫస్ట్ మొక్కలు చూస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అంటే నేను వేసినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ మా అమ్మోళ్ళవి 2 ములక్కాడ చెట్లు ఉన్నాయి. ఫుల్గా అయితే కాసినవి, ఇంకా లేతగా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని రోజులు పోతే ఫుల్గా తయారవుతాయి. అలాగే ఇంకా గోంగూర మొక్కలు, ఇదిగోండి గోంగూర మొక్కలు, ఇంకో కంద మొక్క కూడా ఉందన్నమాట. కంద మొక్క, ఇవేమో పచ్చిమిరపకాయలు కాసినవి ఫుల్గా. ఇదే గోంగూర మొక్క అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఇది మందార మొక్క చాలా పెద్దదే, నరికేసాము మధ్యలోకి, మళ్ళీ మంచిగా వస్తుంది అనేసి. ఇంకా మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. కరివేపాకు మొక్క, ఇంకా చాలా మొక్కలు, వంగ మొక్కలు ఎన్ని వేసాము, పోయాయి అన్నమాట. చూడండి, అసలు చాలా గుత్తులుగా ఉన్నాయి. చాలా అయితే బాగున్నాయి. ఇంకా 2 రోజులు పోతే తయారైపోతాయి అన్నమాట ఫుల్గానే. ఇందులోని పిచ్చుకలు చాలా ఉన్నాయి, తెగరిసేస్తున్నాయి మంచిగా సౌండ్ పొద్దున్నే. కానీ ఇక్కడ ఈ ములక్కాయలు అయితే 5 రూపాయలకి ఒకటి, 5 రూపాయలకి ఇలాగ ఇచ్చేస్తుంది అన్నమాట మా మామ. కానీ మేము బయట కొనుక్కోవాలంటే ఒకటి 10 రూపాయలు, 20 రూపాయలు. నేనైతే చెన్నాలు అయితే 20 రూపాయలకి కూడా కొన్నాను. ఒకటి 15, 20 ఖచ్చితంగా కొన్నాను నేనైతే. కానీ ఇక్కడైతే 5 రూపాయలు. కొందరికి అయితే ఫ్రీగా ఇచ్చినా పట్టుకెళ్ళిపోతారు, కొందరు అయితే డబ్బులు ఎవరు. ఈ కాలాన్ని ఫ్రీగా పోతాయి చాలా మటుకి. మార్కెట్కి పంపించినా కానీ ఒకటి 5 రూపాయలు ఇలా ఇస్తారు అంతే, పెద్దగా ఏమి ఇవ్వరు అనమాట. గుత్తుల కింద అయితే ఫుల్గా అయితే కాసినాయి ములక్కాయలు. కానీ డబ్బులు అయితే తక్కువగానే వస్తాయి. మా మామ అయితే తక్కువగా ఆలకాయలకైతే ఇచ్చేస్తూనే ఉంటుంది. ఫ్రీగా తీసుకునే వాళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నారు, డబ్బులు తీసుకునే వాళ్ళు కన్నానే. కానీ కొందరు అయితే మాకైతే చెప్పకుండా కూడా కోసుకుని పట్టుకెళ్ళిపోతారు అడగకుండానే. ఎందుకంటే ఇంటి వెనకాల కదా ఉన్నాయి చెట్లు, అడగరు. కొందరు అడిగైనా పట్టుకెళ్తారు, కొందరు అయితే అడగకుండానే కోసుకెళ్ళిపోతారు ఈ ములక్కాడలో. ఇంకో గుమ్మడి పాదు, సూర్యుడి గుమ్మడికాయ అన్నమాట. ఆ పాదు ఇక్కడ ఒక పచ్చిమిరకాయ చెట్టు ఉంది. ఈ బాగా కాసినాయి. అక్కడ మీద వంగ మొక్క పోయింది.